సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద తన బూటుతో దాడి చేసిన ఎవరైతే రాకేష్ కిషోర్ అనే ఒక అడ్వకేట్ ఉన్నాడో, ముసలి ఈ రాకేష్ కిషోర్ అనే వృద్ధ అడ్వకేటు, ఆయన ఏమంటుండు? దేవుడే నాతో చేయించిన అంటుండు. ఏడున్నాడు మరి ఇప్పుడు ఆయన కూడా దేవుణ్ణే అడిగానని ఆయన అన్నాడు. ఇప్పుడు దేవుడే మీతో చేయించాడని మీరు ఎట్లయితే ఒక దాడి చేసిన తర్వాత చెప్తున్నారో, జడ్జి కూడా ఏమన్నాడు? మరి దేవుణ్ణి అడిగి అంటుండు. ఇప్పుడు ఆయనేమో దేవుణ్ణి అడగని మిమ్మల్ని అన్నాడు. నీకు కోపం వచ్చి సరే అంతకుముందు అన్నాడు, దాని మీద వివరణ ఇచ్చుకున్నాడు, అది అయిపోయింది. ఇప్పుడు అదే అంశాల్లో మీకు కోపం వచ్చి మీరు రగిలిపోయి మీరు షూ వేసిరు. షూ ఎందుకు వేసినామంటే దేవుడే నాతో చేయించిండు అన్నావు. మరి ఇప్పుడు నువ్వు దేవుడు నీతో నీతో చేయించినప్పుడు మరి ఆయన దేవుడితోనే మాట్లాడుకో అనడంలో ఇదేముంది? ఈ దాడులు చేయడం అన్నది ఇప్పుడు భారతదేశ అత్యున్నత ధర్మాసనం చీఫ్ జస్టిస్ మీదనే మీరు షూ వేస్తే రేపు ఇంక ఎవరి మీద నమ్మకం ఉంటుంది సామాన్య జనానికి? ఒక అడ్వకేట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తప్పుపడుతున్నాడు కదా, ఫోన్ చేసింది కదా సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి. మీ మీద జరిగిన దాడి తప్పు, మేము ఖండిస్తున్నామని ఆయన కూడా చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నువ్వు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆయన అన్నదానికి కూడా తప్పులేదని అర్థమవుతున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై కోర్టు రూమ్లో సోమవారం బూటు విసిరిన ఘటనపై న్యాయవాది రాకేష్ కిషోర్ స్పందించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి చింత లేదని తెలిపారు. అంతేకాదు తన చర్యను సమర్థించుకున్నారు. విష్ణుమూర్తి విగ్రహం పిల్పై సిజేఐ చేసిన వ్యాఖ్యలతో నా మనసు గాయపడింది. వెళ్ళు, తలను పునరుద్ధరించమని ఆ విగ్రహాన్నే వేడుకో అని సిజేఐ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి. ఇది ఒక్కటే కాదు, జల్లికట్టు, నుపూర్ శర్మ, ఉట్టి ఎత్తు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇవన్నీ నిర్వహిస్తారు. వీటి మీద దాఖలైన పిటిషన్లపై ఇచ్చిన ఆదేశాలు కూడా నన్ను మనోవేదనకు గురిచేశాయి. ఇతర మతాలకు సంబంధించిన పిటిషన్లపై మాత్రం కోర్టు భిన్నంగా స్పందిస్తోంది అని రాకేష్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మానికి సంబంధించిన పిటిషన్లలో పరిష్కారం చూపకపోయినా పర్వాలేదని, కానీ అవహేళన మాత్రం చేయొద్దన్నారు. తొలుత ఆయన సనాతనుడు, తర్వాత బౌద్ధంలోకి మారారు. ఇప్పుడు ఆయన దళిత బిడ్డను అని చెప్పుకుంటారు. ఆయన దళితుడా? ఇది వాళ్ళ రాజకీయమని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితిలోనూ క్షమాపణ చెప్పను. భగవంతుడే నాతో ఈ పని చేయించాడు. ఆయనే దేవుడు. నన్ను జైలుకు పంపించినా వెళ్తా, లేదా ఉరివేయించినా భరిస్తా. అంతా ఆయన ఇష్టమని చెప్పుకొచ్చిండట. ఇప్పుడు ఈ చర్చ అంత ఎందుకు వచ్చింది? ఆయన విష్ణుమూర్తి విగ్రహం మీద ఆ 7 feet ఐడల్ ఏదైతే ఉందో దాన్ని పునః ప్రతిష్ఠించాలి అన్న దాని మీద వచ్చిన దాంట్లో మీ దేవుణ్ణి ఆడుకోపో, ఆ దేవుణ్ణి అడుగుపో అని అన్నట ఎవరు? జడ్జి. కొంచెం ఆయన కూడా ఆలోచించుంటే అయిపోయేది, అట్లా ఎందుకు అనాలి, ఇది పెద్ద మళ్ళీ వివాదం అయితే ఎట్లా అని. చివరికి ఏమైంది? అదే జడ్జి వచ్చి మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అట్లా అనలేదు, నాకు అన్ని మతాలు సమానమైన ఆయన గతంలో చెప్పిండు. అసలు ఈ ఇష్యూ ఇదేనా, ఇంకా వేరే ఏమన్నా ఉందా? బిఆర్ గవాయ్కి సంబంధించిన వాళ్ళ మదర్ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన 100 ఏండ్ల కార్యక్రమంలో పిలిస్తే పోలేదని కూడా ఈ కక్ష పెంచుకున్నారన్న ఒక చర్చ కూడా జరుగుతున్నది. మరి ఏందన్నది వాళ్ళే చెప్పాలి. ఏదేమైనా ఎవరి మీద దాడి చేసినా తప్పే, ఆ దాడిని ఖండించాల్సిందే. ఎట్లా చేస్తారు?